హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ వచ్చేసా. ఇప్పుడైతే ఈరోజు మదర్స్ డే కదా, మే 12న. సో ఈరోజు మా మమ్మీకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము, నేను మా చెల్లి. సో 2 days ముందే మేము షాప్కి వెళ్ళి చెప్పేసి వచ్చామన్నమాట, ఇలా ఇలా కావాలి అని చెప్పి. సో గిఫ్ట్ ఏంటి అంటే మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిలో నానమ్మ అమ్మ చెల్లి ఉన్నారు. అండ్ అడిషనల్గా మా డాడీని యాడ్ చేయమని చెప్పి వచ్చామన్నమాట. సో అది మా మదర్కి ఇవ్వబోతున్న ఇయర్ గిఫ్ట్. లాస్ట్ ఇయర్ పెళ్లి హడావిలో ఏమి ఇవ్వలేదు, అండ్ అంతకు ముందు ఇయర్ వరకు అయితే గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నాను నేను. అంతకుముందు షేర్ చాట్ నుంచి కూపన్స్ వచ్చేవి, వాటితో శారీస్ అని అట్లా మమ్మీకి గిఫ్ట్ ఇస్తూనే ఉండేదాన్ని. ఒక్కోసారి ఫోన్ ఇచ్చా, ఒక ఇయర్ శారీ ఇచ్చా గిఫ్ట్గా. సో ఈ ఇయర్ అయితే ఈ ఫ్రేమ్ మమ్మీకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నా. అండ్ మా లక్కీని కూడా యాడ్ చేయమని చెప్పాము, ఎందుకంటే అది కూడా మా ఫ్యామిలీ మెంబరే కదా. ఇంకా మా ఇంటికి వచ్చి 3 years అవుతున్నప్పుడు సో ఇంకా ప్రతి ఫొటోస్లో అది కూడా ఉండాలన్నమాట. అందుకే దాన్ని కూడా యాడ్ చేయమని చెప్పి వచ్చాము. సో మదర్స్ డే ముందు రోజు అయితే వెళ్ళడం జరిగింది షాప్కి. నైట్ 10 o'clockకి ఇంకా ఇస్తామన్నారు అంకుల్. సో అదే ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు, అదే ఫ్రేమ్ వచ్చేసి. కొంచెం మా డాడీ పిక్ అటు ఇటు అయిందనమాట. సో మా డాడీ నిల్చుని ఉన్న ఫొటోస్ ఉన్నాయి అంకుల్ అడిగినట్లుగా, కానీ అవి 12 years బిఫోర్వి కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అనమాట. సో బాడీ వేరే వాళ్ళది పెట్టి ఫేస్ మా డాడీది పెట్టడం వల్ల కొంచెం కుదిరినట్టు అనిపించలేదు. బట్ మనం 2 days బిఫోరే కాబట్టి చెప్పింది అప్పటికప్పుడు కావాలి అంటే ఇంకా సర్దుకుపోవాలి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ట్రై చేస్తాను నేను, వేరే షాప్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఇంకా మంచి ఫొటోస్ అన్నీ వెతికి బెటర్గా ట్రై చేయాలి అనుకుంటున్నాను. సో ఈసారి మా మమ్మీ డాడీ పిక్స్ అట్లా చేపిద్దామని అనుకుంటున్నా. సో మనం ఇచ్చేది చిన్న గిఫ్టే, బట్ ఇలాంటి మెమరీస్ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మా పిల్లలు మాకు ఇయర్ ఇది ఇచ్చారు అని గుర్తు పెట్టుకుంటారు, అందరికీ చెప్తారు. సో నాకు లాంటి వాళ్ళు చూడండి ఇంకా మదర్కి గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో మదర్స్ డే రోజే స్పెషల్గా చూసి తర్వాత చూడకపోవడం రీజన్ కాదు. ఇయర్ మొత్తం మనం ఎలానూ పట్టించుకోం కాబట్టి కొన్ని స్పెషల్ డేస్ని మనకి అట్లా క్రియేట్ చేశారనమాట. సో సంవత్సరం మొత్తం అమ్మని ప్రేమిస్తామా అంటే ప్రేమించాం. ఏదో ఒక రోజు గొడవలు పడుతూనే ఉంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. మళ్ళీ మన అమ్మ మన కూతురే కదా అని కలిసిపోతూ ఉంటాం, అలుగుతాం, చేస్తాం, ఏడుస్తాం అమ్మ మీద. బట్ ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు యానివర్సరీస్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, లైక్ ఇట్లాంటి మదర్స్ డేస్, ఫాదర్స్ డేస్, సిస్టర్స్ డేస్ ఎక్సెట్రా ఏవైనా కానివ్వండి, ఒక స్పెషల్ డే వచ్చింది అంటే మనం సంవత్సరం మొత్తం ఎలానూ చూపించలేం కాబట్టి ప్రేమని ఈ ఒక్కరోజైనా చూపించగలుగుతాం మన లోపల ఉన్న ప్రేమని. అందుకే ఇట్లాంటి స్పెషల్ డేస్ క్రియేట్ చేశారు. మనం కూడా వాటిని యూజ్ చేసుకోవాలి మనకు తగ్గట్టుగా. అండ్ వాళ్ళకు కూడా అట్లాంటివి మెమరబుల్గా గుర్తుండిపోతాయి అన్నమాట. బయటకు వెళ్ళి చెప్పుకోవడానికి కానీ, నా కూతురు నాకు ఇది ఇచ్చింది, నా కొడుకు నాకు ఇది ఇచ్చారు అని చెప్పుకోవడానికి కానీ. అంతేకాని 365 రోజులు తల్లిని ప్రేమించకుండా ఈ ఒక్కరోజే ప్రేమించినట్టు నటించడం మాకు రాదు అని కొంతమంది పెడుతూ ఉంటారు కదా స్టేటస్లో, అట్లా కొంతమంది చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. 365 days మనం ఎలానూ పట్టించుకోం కాబట్టి మన ఫోన్ బిజీలో, మన బయట బిజీలో ఉంటాం కాబట్టి ఇలాంటి ఒకడైనా మదర్తో స్పెండ్ చేయాలి, వైఫ్తో స్పెండ్ చేయాలి, చెల్లితో స్పెండ్ చేయాలి, ఫాదర్తో స్పెండ్ చేయాలి అని పర్టికులర్ డేస్ మనకు కల్పించడం అయితే జరిగింది. సో మా అమ్మకి గిఫ్ట్ నెక్స్ట్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ ఇయర్ మదర్స్ డే అయితే ఇట్లా జరిగింది, చాలా బాగా జరిగింది అనిపించింది. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను మమ్మీకి. ఇంకా నానమ్మ కూడా అమ్మ కూడా కలిసి కట్ చేశారనమాట కేక్.